హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్. సొసైటీ ఆఫ్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. విశాఖపట్నంలో పోస్టింగ్ అయితే ఉంటుంది. శాలరీ అయితే మనకి 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేటికి 15/5/2026. ఈ నోటిఫికేషను పూర్తి వివరాలు తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి విశాఖపట్నం సెంట్రల్లో మనకి నోటిఫికేషన్లు అయితే విడుదలైనవి. జాబ్స్ అయితే మనకి విడుదలైనవి. అప్లికేషన్ ఫర్ ద లింక్ క్లోజ్డ్ ఎప్పటిదాకా అయిపోతుందంటే 15/6/2026 కల్లా మనకి క్లోజ్ అయిపోవడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లై లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి అప్లై అయితే చేసుకోండి. మనకి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్కి 4 వేకెన్సీలు అయితే ఉన్నాయి. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఒక వేకెన్సీ ఉంది. ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్కి 7 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ బికి ఎలక్ట్రానిక్స్కి 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్కి ఎలక్ట్రానిక్స్కి 2 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఎలక్ట్రానిక్స్కి మనకి PE2కి మనకి ప్రాజెక్ట్ ఇంజనీరు, బ్యాచిలర్ డిగ్రీ మనకి ఇంజనీరింగ్, బ్యాచిలర్ డిగ్రీ BE బీటెక్ చదివిన వారికి 55 మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మీరు డైరెక్ట్గా ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత SPE2కి మనకి క్వాలిఫికేషన్ ఏమైంది అంటే సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్కి మనకి BE బీటెక్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 55 మార్క్స్ అయితే ఉన్నవారు. వర్క్ ఎక్స్పీరియన్స్ మనకి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేకపోతే మీరు ME కానీ MTech చదివితే ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. వారు కూడా డైరెక్ట్గా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత మనకి ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్కి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ మనకి అంటే పాలిటెక్నిక్ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ECE గ్రూప్ నుంచి, ETE గ్రూప్ నుంచి 55 మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ ఎటువంటి లేదు కాబట్టి అందరూ అప్లై అయితే చేసుకోండి. PSAB01 మనకి ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్కి దీన్ని కూడా ECE కానీ ETE చదివిన వారు 55 మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా దీనికైతే ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉంటుంది. మినిమం మనకి 3 years ఎక్స్పీరియన్స్ కావాలని ఇవ్వడం అయితే జరిగింది. PSAC01 ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ Cకి దీనికి కూడా మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. మనకి ఎక్స్పీరియన్స్ లేని వారు కూడా చూపించడం జరిగింది. దానికైతే మీరు అప్లై అయితే చేసుకోండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దానికి దేనికి మనకి ఎక్స్పీరియన్స్ ఉందో దానికి అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ ఇంజనీర్కి 34,000 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్కి 37,500 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్కి 23,500 ఇవ్వడం జరుగుతుంది. ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ బికి 27,000, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ సికి 31,000 శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఎక్స్పీరియన్స్ దేనికి లేదంటే ప్రాజెక్ట్ ఇంజనీర్కి ఎక్స్పీరియన్స్ లేదు. ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్కి మనకి ఎక్స్పీరియన్స్ లేదు. కానీ వాటికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేని వారు ఈ 2 పోస్టులకి అప్లై అయితే చేసుకోండి. మనకి ప్రాజెక్ట్ ఇంజనీర్కి మనకి ఎక్స్పీరియన్స్ లేదు కదా, 28 years దాకా అప్లై చేసుకోవచ్చు. మనకి ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఏకి మనకి 25 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి ఇది 2 years మిమ్మల్ని డ్యూరేషన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవడం జరుగుతుంది. ఫర్దర్ మీకు ఎక్స్టెన్షన్ అయితే జరుగుతుంది. తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ మనకి రిటన్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. డేట్ ఆఫ్ టెస్ట్ ఇంటర్వ్యూ అయితే మనకి 23rd Juneకి అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. 24కి PSA పోస్టులకి కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు 9 గంటల నుంచి 9:30 దీనికి హాజరవ్వాల్సి ఉంటుంది. సమియార్ CE3కి మన విశాఖపట్నంలో దీనికి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేటికి 15th June 2026 కల్లా అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకునేటప్పుడు డాక్యుమెంట్స్ ఏం కావాలంటే అన్ని డాక్యుమెంట్స్ కావాలి. ఆన్లైన్ అప్లికేషన్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీరు పెట్టుకున్న తర్వాత మీకు అప్లై అయితే చేసుకోండి. ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత మనకి మీరైతే కన్ఫామ్గా అప్లై అయితే చేసుకోండి.
ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని, ఆన్లైన్ యొక్క లింక్ని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే టెలిగ్రామ్ ఛానల్ కానీ వాట్సాప్ ఛానల్ పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి అప్లై అయితే చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్నవారు. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్. ఓకే, బాయ్.